జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాను. నిన్న మీ పల్లెటూరుకి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ నేను ఒక ఫ్యాక్టరీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో అందరి నుంచి ల్యాండ్ కొనడానికి రైతులతో మీటింగ్ అరేంజ్ చేయించాను. రైతులందరూ వేదవతి గారి పర్మిషన్ కావాలని అన్నారు. నాకు చాలా ఫన్నీ అనిపించింది. మీ పర్మిషన్ అడగడానికి మీరేమన్నా గవర్నమెంటా? అలాగే మీ ల్యాండ్ చాలా ఎక్కువ ఉందని చెప్పారు. అందుకే ముందు మీరు మా పొలాలను అమ్మితే మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా అమ్ముతారు. ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను. క్షమించండి, మాకు అమ్మాలనే ఆలోచనే లేదు. ఈ రోజుల్లో పంటల మీద ఎంత వస్తుందండి? అయ్యుండొచ్చు, కానీ అవి మాకు మా పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులు. వాటిని మేము అమ్మకూడదు. డబుల్ రేట్ ఇస్తాను. డబ్బుకి నేను ప్రాధాన్యత ఇవ్వను. నేనిస్తాను. అది మీ ఇష్టం. బాగా ఆలోచించండి. అత్తయ్య గారు, ఒక మాట. ఏంటి? అది అమ్మేసేయండి అత్తయ్య గారు. ఎందుకలా అంటున్నావు? వాటి మీద మనకొచ్చే ఆదాయం తక్కువ, శ్రమ ఎక్కువ. పైగా మనం ప్రతి సంవత్సరం పని కట్టుకుని వెళ్ళి ఏరువాకలు చేయటం, ఉత్సవాలు చేసి ప్రసాదాలు పంచడం అవసరమా? అందరి మాటలు వింటుంటే వీళ్ళకి అమ్మేయడమే బెటర్ అనిపిస్తుంది అత్తయ్య. నువ్వలా మాట్లాడకూడదు. ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆలోచించండి. ఆ నేలకి ఒక చరిత్ర ఉంది. అలాంటివి చెప్పినా మీకు రుచించదు. మీరొచ్చింది ఈ విషయం గురించి అయితే మీరు బయలుదేరొచ్చు. అక్కడి రైతులు 3 పూట్ల కడుపు నిండా తింటున్నారు. వాళ్ళని అలాగే బ్రతకనివ్వండి. ఆఫ్టర్ ఆల్ రైతుల గురించి ఆలోచిస్తున్నాగా. రైతు ఆఫ్టర్ ఆల్ కాదు సార్, రైతే రాజు సార్. రైతు దేశానికి వెన్నెముక సార్. సరిహద్దుల్లో సైనికుడు ఎంత అవసరమో దేశానికి పంట పండించి రైతు కూడా అంతే అవసరం సార్. హూ ఆర్ యూ? నేను అవని. భూదేవి తల్లి పేరుని పెట్టారు నా తల్లిదండ్రులు. ఆ భూమి గురించి నాకు మీకంటే ఎక్కువ తెలుసు. మీరు వ్యాపారం చేస్తారు, మేము ఆరాధిస్తాం. నీతులు చెప్పుకోవడానికి బాగుంటాయి. మా అత్తయ్య గారు సంవత్సరాల నుంచి ఆ నీతులను ఆచారాల పేరుతో ఆచరిస్తున్నారు సార్. ఆ నేల మీద వేల ఆకలి చావులున్నాయి. ఆ నేల సస్యశ్యామలం కావడానికి ఈ కుటుంబం చేసిన త్యాగాలున్నాయి. ఆ భూములు అమ్ముకోవడానికి కాదు, అమ్మలా చూసుకోవడానికి. మా అత్తయ్య గారు అమ్మవారు ఆశీర్వదించిన జాతకంలో పుట్టారు. ఆ ఊరికి గుడిలో ఒక దేవత ఉంటే జనం గుండెల్లో ఉన్న దేవత మా అత్తయ్య గారు. మా అత్తయ్య స్థానం కావాలంటే ఎంతో పుణ్యం చేసుకుని పుట్టాలి. మేము డబ్బు కోసం అమ్ముకుంటే ఇంతకాలం ఆదరించిన జనం చీదరించుకుంటారు, కనీసం పలకరించరు కూడా. అత్తయ్య, నేనన్న దాంట్లో ఏమైనా తప్పుందా? క్లుప్తంగా చక్కగా చెప్పావమ్మా. నీ అంత బాగా ఎవరు చెప్పలేరవని. సో మీ ఫైనల్ మాట ఏంటి? ఇంత విన్నాక కూడా మీకు అర్థం కాలేదా? అమ్మడానికి మాకు ఇష్టం లేదు. ఆ భూములు ఎప్పటికీ అలాగే ఉండాలి. వాటి మీద ఎలాంటి ఫ్యాక్టరీలు రాకూడదు. ఇక మీరు బయలుదేరొచ్చు. మర్యాదగా అడుగుదామని వచ్చాను. ఇంతవరకు మీకు మర్యాదిచ్చే మాట్లాడాం. నేను కోరుకున్నది దక్కించుకోవడానికి నాకు చాలా దారులు తెలుసు. మాకు తెలిసింది ఒకటే దారి, నీతి. ఇక మీరు బయలుదేరితే మంచిది. నా కోపం మీకంత మంచిది కాదు. బెదిరిస్తున్నారా? పిచ్చి జనం మిమ్మల్ని
దేవతను అంటున్నారని మీరు నిజంగా దేవతలా ఫీల్ అయిపోకండి. మిస్టర్, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు. నేను చాలా తొక్కుకుంటూ పైకొచ్చిన వాడిని. లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, సే ఎస్ ఆర్ నో. మీ దందాలు బయట వాళ్ళ మీద చూపించుకోండి. నా పవర్ గురించి మీకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఏం చూసుకుని మీకు ఇంత పొగరు? మాటలు మర్యాదగా రానివ్వు. ఏంట్రా ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? రేయ్! ఎక్కువ మాట్లాడావంటే నీకు మర్యాదగా ఉండదు. నన్ను నన్ను రే అంటావా? నా ముందు నువ్వు పచ్చాగాడు. అత్త మీరు మాట్లాడకండి. ఇలాంటి లెక్చర్లు నేను చాలా విన్నానులే. బయటికి పండి మీరు. నేను నట్టింట్లో కూర్చొని సెటిల్ చేస్తా. అవసరమైతే ఈ ఇంటిని ఏం చేస్తానో నాకు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? హౌ డేర్ యూ? ఆ కాలర్ పట్టుకుంటావా? బయటికి వెళ్ళకపోతే మెడ పట్టుకొని గెంటుతా. అంత దమ్ముందా నీకు? రేయ్, నీకేదో పెద్ద కొమ్ములున్నట్టు మాట్లాడతావేంటి? పదరా బయటికి. నేనెవరో మీకు తెలీదు. వదలండి సార్, లేదంటే మీరు చాలా రిస్కులో పడతారు. నన్నే గెంటేస్తావా? నిన్నే కాదు, నా ఫ్యామిలీ జోలికి ఎవడొచ్చినా గెంటేస్తాను. నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. ఇంకొక్కసారి నా ఇంటికొచ్చినా, నా ఇంట్లో వాళ్ళని బెదిరించినట్టు మాట్లాడినా నీ బ్యాక్గ్రౌండ్ బద్దలైపోతుంది. మైండ్ ఇట్. 5 నిమిషాల్లో ఖాళీ చేసి పోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.